నమస్తే వెల్కమ్ టు మిడ్ డే న్యూస్ హెడ్లైన్స్ చూద్దాం. పిఠాపురంలో కాకరేపుతున్న స్టిక్కర్ వార్. పోటాపోటీగా పవన్ కళ్యాణ్ వంగా గీత స్టిక్కర్లు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ దేశద్రోహి, సూత్రధారులపై చర్యలేవన్న లక్ష్మణ్. తెలంగాణలో రైతులకు తప్పని తిప్పలు, షాపుల ముందు అన్నదాతల పడిగాపులు. నటి హేమకు మరోసారి నోటీసులు. హేమతో పాటు 8 మందికి రెండో నోటీస్ జారీ. కన్యాకుమారిలో ప్రధాని పర్యటన. వివేకానంద శిలా స్మారకం వద్ద ధ్యానం చేయనున్న మోదీ. ఉత్తరాది రాష్ట్రాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు. ఢిల్లీలో 50 డిగ్రీలు దాటిన టెంపరేచర్. మధ్యంతర బెయిల్ అంశంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఊరట లభించలేదు. బెయిల్ను మరో 7 రోజుల పాటు పొడిగించాలంటూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే పిటిషన్ను కోర్టు విచారించే అవకాశం లేదు. ఆ పిటిషన్ లిస్టింగ్ కు సుప్రీం రిజిస్ట్రీ నిరాకరించింది. రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టు వెళ్లేందుకు ఆయనకు స్వేచ్ఛ ఉందని, అందుకే ఈ పిటిషన్ విచారణకు అర్హమైంది కాదని వెల్లడించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ ఆలస్యం అవుతూ ఉండడంతో ఎన్నికల్లో ప్రచారం నిర్వహించుకునేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించారు. దీంతో సర్వోన్నత న్యాయస్థానం షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 2న తిరిగి జైలుకు వెళ్లాలని ఆదేశించింది. బరువు తగ్గడం, కిడ్నీ సమస్యలకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి మధ్యంతర బెయిల్ను మరో 7 రోజుల పాటు పొడిగించాలని కేజ్రీవాల్ ఇటీవల సుప్రీంను ఆశ్రయించారు. జూన్ 9న జైలుకు వెళ్లి లొంగిపోతానని పిటిషన్లో పేర్కొన్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన చెంచల్గూడ జైల్లో ఉన్న సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు తమ కస్టడీకి తీసుకున్నారు. ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు విచారించనున్నారు. ఉస్మానియా హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయానికి ఉమామహేశ్వరరావును తరలించారు. ఉమామహేశ్వరరావు అక్రమాస్తులపై ఆరా తీనున్నారు. కస్టడీ విచారణలో మరికొంతమంది అధికారుల పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఆదాయానికి మించి ఆస్తుల వ్యవహారంలో అరెస్ట్ అయిన ఏసీపీ ఉమామహేశ్వరరావు నివాసంలో సోదాల సందర్భంగా భారీగా ఆస్తులు గుర్తించారు.
37 లక్షల నగదు 60 తులాల బంగారం లభించాయి. దీంతో పాటు స్థిర చరాస్తులను గుర్తించారు. ఆస్తుల విలువ మొత్తం 3.95 కోట్లకు పైగా ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేశారు. ఆయన్ను కస్టడీలోకి తీసుకుని ఆదాయానికి మించి ఆస్తులకు సంబంధించిన విషయాలపై లోతుగా ఏసీబీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం చెంచల్గూడ వెళ్లి ఉమామహేశ్వరరావును అదుపులోకి తీసుకోనున్నారు. దీనిపైన పూర్తి సమాచారం కరెస్పాండెంట్ ఉషా లైవ్ లో అందిస్తారు. ఉషా, ఆల్రెడీ ఉమామహేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారా? శ్రీదేవి ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావుని కాసేపటి క్రితమే ఏదైతే చెంచల్గూడ జైలు నుంచి ఉస్మానియా హాస్పిటల్కి వైద్య పరీక్షల అనంతరం ఏదైతే బంజారాహిల్స్లోని ఏసీబీ హెడ్ క్వార్టర్స్కి అయితే తీసుకొచ్చారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే 3 రోజుల కస్టడీకి రాంపల్లి కోర్టు ఏసీబీ కోర్టు అనుమతించింది. కాబట్టి ఈ 3 రోజుల కస్టడీలో భాగంగా మొదటి రోజు ఇతని బ్యాంక్ లాకర్స్కి సంబంధించి కావచ్చు, అలాగే 36 పాయింట్ పైచులకు ఏదైతే కోట్ల ఆస్తి ఏదైతే ఉందో అది గుర్తించారు. కాబట్టి ఏసీబీ అధికారులు తన నివాసంలో సోదాల్లో భాగంగా ఇది ఇరు తెలుగు రాష్ట్రాల్లో అటు విశాఖపట్నంలో కావచ్చు, ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తన ఆస్తులు కావచ్చు మొత్తాన్ని కూడా అతని ముందు ఉంచి ప్రశ్నించే అవకాశం ఉంటుంది. గతంలో ఏదైతే సోదాల్లో భాగంగా ఉమామహేశ్వరరావు ఇంట్లో సోదాల్లో భాగంగా సెర్చ్ చేసినటువంటి అధికారులకు కొన్ని కీలక డాక్యుమెంట్లు అయితే లభించాయి. దానికి సంబంధించి ఈ మొత్తం కూడా ఏదైతే ఈ ఆస్తులకి సంబంధించి మొత్తము కూడా ల్యాప్టాప్ అలాగే ట్యాబుల్లో రెండిట్లో కూడా నిక్షిప్తం చేసుకున్నారు ఈ ఉమామహేశ్వరరావు. మొత్తం మీద ఆదాయానికి మించి ఆస్తులకి సంబంధించి అలాగే ఆర్ఎస్ కన్స్ట్రక్షన్స్ లో ఏదైతే ఉన్నతాధికారులు కూడా ఇందులో ఉన్నారు, ఈ కన్స్ట్రక్షన్స్ లో పోలీసు ఉన్నతాధికారులు కూడా షేర్ హోల్డర్స్ గా ఉన్నట్టుగా కూడా గుర్తించారు పోలీసులు. మొత్తం ఈ ఆస్తులు ఏదైతే స్థిరచరాస్తులు ఉమామహేశ్వరరావుకి సంబంధించినవన్నీ కూడా తన అత్తామామల పేర్లతోనే భారీగా నమోదైనట్టుగా తెలుస్తుంది. బినామీ ఆస్తులు ఏవేవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది అధికారులు ఈ రోజు. మొత్తం ఏదైతే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే అతని ఇంట్లో సోదాలో భాగంగా లభించినటువంటి కోట్ల ఆస్తి ఏదైతే ఉందో అది ఓపెన్ మార్కెట్ లో దాదాపు 10 రెట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇప్పటికే బహిర్గతమైంది. మరోవైపు ఈ కేసులో ఏదైతే ఉమామహేశ్వరరావు సోదాల్లో భాగంగా ఎక్కడా కూడా అధికారులకు సహకరించలేదు. కాబట్టి ఈ 3 రోజుల కస్టడీలో డే 1 కస్టడీ కీలకంగా మారుతుంది. డే 1 కస్టడీలో ఉమామహేశ్వరరావు అధికారులకు ఎలా సహకరిస్తున్నారు, అలాగే వీరు అడిగేటటువంటి ప్రశ్నలు ఏదైతే ఆస్తులకి సంబంధించి కొన్ని కోట్ల ఆస్తులు సంపాదించారు, అలాగే కొన్ని కీలక కేసులు ఏవైతే సీసీఎస్కి వచ్చినటువంటి కొన్ని కీలక కేసులు ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ సాహితీ ఇన్ఫ్రాకి సంబంధించి కేసు కావచ్చు. ఈ కేసు దాదాపు 2.5 ఏళ్లుగా కూడా కొనసాగుతూనే ఉంది. ఈ కేసుకి సంబంధించి బాధితులకు ఇంతవరకు కూడా న్యాయం జరగలేదు. కాబట్టి ఈ కేసుకి సంబంధించి ఎంత ఇతను ముట్టజెప్పారు, అలాగే సాహితీ ఇన్ఫ్రాకి సంబంధించినటువంటి ఏదైతే లక్ష్మీనారాయణ కావచ్చు, మిగతా ఇతరత్రులు కావచ్చు, ప్రతి ఒక్క కేసులోనూ తిన మార్క్ కనిపించేలాగా ప్రతి ఒక్క కేసులోనూ తన దందా కొనసాగించారు ఉమామహేశ్వరరావు. ఉమామహేశ్వరరావుకి పలువురు అధికారులు ఏదైతే క్రింది స్థాయి అధికారుల నుంచి పై స్థాయి అధికారుల వరకు కూడా సహకరించారు. కాబట్టి ఈ కోణంలో కూడా అధికారులు అయితే ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏసీబీ కార్యంలో ఉదయం 11:40 తీసుకొచ్చినటువంటి ఏసీబీ అధికారులు ఉదయం నుంచి కూడా సుదీర్ఘంగా ప్రశ్నలు అయితే సంధిస్తున్నట్టుగా తెలుస్తోంది. శ్రీదేవి, ఉషా, అంటే ఓవరాల్ గా ఈ విచారణ ఎలా కొనసాగనుంది? ఆదాయానికి మించి ఆస్తుల వివరాలతో పాటు ఇంకా ఎటువంటి అంశాలపైన ముఖ్యంగా ఫోకస్ చేయనున్నారు? ఉమామహేశ్వరరావుతో పాటు వాళ్ళ బంధువుల్ని కూడా ప్రశ్నించే అవకాశం ఉందా? ఖచ్చితంగా శ్రీదేవి, ఉమామహేశ్వరరావు ఇచ్చేటటువంటి సమాచారం మేరకు ఏదైతే ఆర్ఎస్ కన్స్ట్రక్షన్ లో సందీప్ రెడ్డి అనే అతను కూడా ఉన్నాడు. కాబట్టి మొత్తం ఈ కేసులో ఏదైతే ఆదాయానికి మించిన ఆస్తులు గుర్తించినటువంటి ఏసీబీ అధికారులు అక్కడ కొన్ని పత్రాలు, కొన్ని వాటిల్లో ఇతరత్రుల పేర్లు కూడా ఉండటం ఏసీబీ అధికారులు సోదాల్లో భాగంగా గుర్తించారు. కాబట్టి వాటికి సంబంధించి కావచ్చు, తన బంధువులు ఎవరైతే స్నేహితుల పేర్లతో అలాగే బంధువుల పేర్లతో బినామీ అకౌంట్లలో చాలా వరకు నగదు గుర్తించారు ఏసీబీ అధికారులు. మరోవైపు ఈ ఏసీబీ కేడర్ వ్యక్తి ఒకరే ఇంత ఏదైతే ఆస్తులు కూడబెట్టారంటే ఇతనికి సహకరించినటువంటి ఉన్నతాధికారులు ఎవరు, అలాగే క్రింది స్థాయి ఉద్యోగులు ఎంతవరకు సహకరించారు, వీరికి కూడా ఏదైతే ఇతను ఇచ్చేటటువంటి ఈ రోజు సమాచారం మేరకు మరికొన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉంటుంది. వారిలలో కూడా సోదాలు నిర్వహించే అవకాశం ఉంటుంది. బినామీ అకౌంట్లు ఏదైతే విశాఖపట్నానికి సంబంధించినటువంటి చోడవరం ఏదైతే ఉందో చోడవరంలో కూడా కొన్ని కోట్ల ఆస్తులు ల్యాండ్ రూపంలో ఇతను కొనుగోలు చేసినట్టుగా
తెలుస్తోంది. అలాగే ఈ చుట్టుపక్కల ఏదైతే షామీర్పేట విల్లా కావచ్చు, ప్రతి ఒక్క చోట కూడా ఇతను కొనుగోలు చేసినటువంటి విల్లాకు సంబంధించినటువంటి వాటిని ప్రతి ఒక్క దాన్ని కూడా అతను ముందుంచి ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే పలు ప్రశ్నలను అయితే ఏదైతే ఉమామహేశ్వరరావుని ప్రశ్నిస్తున్నట్టుగా ఏసీబీ అధికారులు తెలుస్తోంది. చూడాలి ఉమామహేశ్వరరావు ఎలా సహకరిస్తున్నారు ఏసీబీ అధికారులకు. పూర్తి స్థాయిలో సహకరించినట్లయితే ఇంకా 2 లాకర్లు ఏదైతే ఉమామహేశ్వరరావు ఇంట్లో లభించినటువంటి 2 లాకర్లు, బ్యాంక్ లాకర్లు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి కూడా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. అది కూడా ఇతన్ని ఈ రోజు ఇచ్చేటటువంటి సమాచారం ఆధారంగా బ్యాంక్ లాకర్ ని కూడా బ్రేక్ చేసే అవకాశం ఉంటుంది. బ్యాంక్ లాకర్ లో ఉన్నటువంటి పత్రాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగిస్తారు. మొత్తం మీద ఇతని ఆస్తుల వివరాలు ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 10 రెట్లు ఓపెన్ మార్కెట్ లో ఉన్నాయి కాబట్టి ఇంకా బినామీ ఆస్తులు ఇంకా ఎన్నెన్ని కూడబెట్టారు, అలాగే ఇతనికి సహకరించినటువంటి వ్యక్తులు, ఇతనిచ్చేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఆధారంగా పలు అరెస్టులు కూడా, పలు సోదాలు కూడా మరింత జరిగే అవకాశం ఉంటుంది. శ్రీదేవి. రైట్ ఉషా, థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర చిహ్నం తుది రూపుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి కళాకారుడు రుద్ర రాజేశం, మంత్రి జూపల్లి, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, జేఏసీ నేత రఘు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు తదితరులు హాజరయ్యారు. తెలంగాణ పోరాటం త్యాగాలను ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నం రూపుదిద్దుకోనుంది. 10 ఏళ్ల రాష్ట్ర ఆవిర్భావోత్సవాలకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అవుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ఉత్సవాలు కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా రాష్ట్ర చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహం మార్చనున్నట్లు ముఖ్యమంత్రి ఇప్పటికే స్పష్టం చేశారు. అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ పాటను తెలంగాణ గీతంగా ప్రకటించారు. ఇక ఇదే వేదికపై రాష్ట్ర చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహం నమూనాను కూడా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. జూన్ 2న రాష్ట్ర గీతంతో పాటు రాష్ట్ర చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహ నమూనాలను ఆవిష్కరించే అవకాశం ఉంది. తెలంగాణ తల్లి రాష్ట్ర చిహ్నాన్ని మార్చాలని రాష్ట్ర కేబినెట్లో ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. సబ్బండ వర్గాల ఆత్మ గౌరవం ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసుకొస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. పెత్తందారులపై తిరుగుబాటు చేసిన చాకలి ఐలమ్మ, రజాకార్లపై తుపాకీ ఎక్కుపెట్టిన మల్లు స్వరాజ్యం వంటి వారి ఉద్యమ స్ఫూర్తి కనిపించేలా విగ్రహం రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ చిహ్నంలోనూ ఉద్యమ స్ఫూర్తి, అమరవీరుల త్యాగాలు ప్రతిబింబించేలా మార్పులు చేస్తున్నట్లు సమాచారం.
ఇక అందశ్రీ రాసిన పాటను తాము స్వాగతిస్తున్నామని బీజేపీ రాజ్యసభ ఎంపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. అందశ్రీ రాసిన పాట ప్రజలందరికీ ప్రేరణ కలిగించిందని తెలిపారు. అందశ్రీ రాసిన పాటను తాము స్వాగతిస్తున్నట్లు స్పష్టం చేశారు. మరోవైపు ప్రభుత్వ ప్రకటన వచ్చాక రాష్ట్ర చిహ్నంపై స్పందిస్తామని లక్ష్మణ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేసీఆర్, కేటీఆర్ రాజ్యాంగ విలువలను కాలరాసి ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని ప్రశ్నించారు. ఢిల్లీ పెద్దల అనుమతి కోసం ఎదురు చూస్తున్నారా అని నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం దేశ ద్రోహానికి పాల్పడిందని చెప్పారు. వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు కేసీఆర్ ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ పై కాంగ్రెస్ ఎందుకు మెతక వైఖరిని ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పెద్దల ఒత్తిడితో కేసును నీరుగార్చవద్దని లక్ష్మణ్ కోరారు. గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు, పరేడ్ గ్రౌండ్స్ లో రాష్ట్ర గీతం ఆవిష్కరణ, సాయంత్రం ట్యాంక్ బండిపై పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేళ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్న కార్యక్రమాల లిస్ట్ ఇది. అటు విపక్ష బీఆర్ఎస్ సైతం 3 రోజుల పాటు దశాబ్దోత్సవాల ముగింపు పేరుతో వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇటు అధికార పార్టీ, అటు విపక్ష పార్టీ ఎవరికి వారే రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తూ ఉండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్ర అవతరణ దినోత్సవం ఈ మాట వింటే చాలు తెలంగాణ యావత్తూ సంతోషంతో ఉప్పొంగిపోతుంది. జూన్ 2, 2014న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వేరుపడి ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణకు భారతదేశ పటంలో చోటు దక్కింది. అంతే, పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ప్రజలంతా సంబరాలు జరుపుకున్నారు. ఈసారి వేడుకలకు ఓ ప్రత్యేకత ఉంది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీయే రాష్ట్రంలో అధికారంలో ఉంది. దీంతో ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహించాలని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు తగినట్లే ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఇందుకు సంబంధించి యంత్రాంగానికి సూచనలు, సలహాలు ఇవ్వడమే కాకుండా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పనులు జరుగుతున్న తీరుపై అడిగి తెలుసుకుంటున్నారు. జూన్ 2న ఏర్పాటు చేసిన కార్యక్రమాలు షెడ్యూల్ విషయానికొస్తే ఉదయం గన్ పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపం వద్ద సీఎం రేవంత్ రెడ్డి నివాళి అర్పిస్తారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వారిని గుర్తుకు తెచ్చుకుని వారి త్యాగాలను స్మరించుకుంటారు. అనంతరం సికింద్రాబాద్లో ఉన్న పరేడ్ గ్రౌండ్స్కు చేరుకుంటారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసిన తర్వాత రాష్ట్ర గీతాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే ఆయా ప్రదేశాల్లో ఏర్పాట్లకు సంబంధించి వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు సీఎస్. ఇక జూన్ 2 సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్యాంక్ బండిపై కళారూపాలతో ప్రదర్శన ఉంటుంది. ఇందుకోసం రాష్ట్రంలోని భిన్న విషయాలు, సంస్కృతులు ప్రతిబింబించేలా కళారూపాలు తరలిరానున్నాయి. ఇక శిక్షణ పొందుతున్న 5,000 మంది పోలీసు అధికారులు బ్యాండ్తో వేడుకల్లో పాల్గొంటారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా దాదాపు 80 స్టాళ్లను ఏర్పాటు చేసి హస్తకళలు, చేనేత, స్వయం సహాయక బృందాలు తయారు చేసిన వస్తువులను ప్రదర్శనలో ఏర్పాటు చేస్తారు. ఇక నగరంలోని పలు హోటళ్లు సైతం స్టాళ్లను ఏర్పాటు చేయనున్నాయి. ఇక కార్యక్రమానికి వచ్చే వారి కోసం పలు రకాల క్రీడలతో కూడిన వినోదశాలను ఏర్పాటు చేస్తున్నారు.
సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం బాణాసంచా ప్రదర్శన, లేజర్ షో ఏర్పాటు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక రాష్ట్రమంతా పండుగ రోజు కావడంతో ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్ దీపాల వెలుగులతో దగదగా మెరిసిపోనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ శరవేగంగా సాగుతున్నాయి. ఇటు ప్రభుత్వమే కాదు, అటు తెలంగాణను కొట్లాడి తీసుకొచ్చామని ఎప్పుడూ చెప్పే బీఆర్ఎస్ సైతం రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను వైభవంగా నిర్వహించాలని నిర్ణయించింది. గులాబీ పార్టీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఈ వేడుకలను నిర్వహించాలని పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. జూన్ 1న ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు జూన్ 3న ముగియనున్నాయి. జూన్ 1న గన్ పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపం నుంచి ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అమరజ్యోతి వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. సాయంత్రం 7 గంటల నుంచి గులాబీ నేతలు పెద్ద సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొంటారు. రాష్ట్ర సాధనలో ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులకు పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించనున్నారు. ఇక జూన్ 2న దశాబ్ది వేడుకల ముగింపు సభ నగరంలోని పార్టీ కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్లో మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మహానగరం హైదరాబాద్లోని పలు ఆసుపత్రుల్లో, అనాథ శరణాలయాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పండ్లు, స్వీట్ల పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక జూన్ 3న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ముగింపు వేడుకలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పార్టీ జెండాతో పాటు జాతీయ జెండాను ఎగురవేస్తారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా స్వరాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతుందన్నారు మాజీ సీఎం కేసీఆర్. ప్రజలిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నామని తెలిపారాయన. ఈ నేపథ్యంలో వచ్చిన దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో రాష్ట్ర, జిల్లా స్థాయి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని వేడుకలను వైభవంగా నిర్వహించాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు గులాబీ బాస్ కేసీఆర్. ఓవైపు ప్రభుత్వం, మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ ఇలా ఎవరికి వారే రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహిస్తూ ఉండడం ఈసారి ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణ రాష్ట్ర గీతానికి ఆంధ్ర సంగీత దర్శకులు మ్యూజిక్ ఇవ్వడమా? తెలంగాణలో సమర్థులైన వాళ్లు లేరా? లేదంటే మరేదైనా కారణం ఉందా? అవతరణ దినోత్సవాల సందర్భంగా రేవంత్ సర్కార్ తెలంగాణ రాష్ట్ర గీతాన్ని విడుదల చేయనున్న వేళ సరికొత్త వివాదం చెలరేగింది. అయితే పాట రాసిన అందశ్రీకే రూపకల్పన బాధ్యతలు అప్పగించామని చెప్పుకొచ్చారు సీఎం. అంతేకాదు సంగీత దర్శకుడి ఎంపికలో తన పాత్ర లేదంటూ స్పష్టతనిచ్చారు ముఖ్యమంత్రి. మరి ఇకనైనా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందా? రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు ముస్తాబవుతోంది తెలంగాణ. జూన్ 2న జరగనున్న వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించింది రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. రాష్ట్రం ఏర్పాటయ్యాక తొలిసారి తమకు అవకాశం దక్కడంతో హస్తం పార్టీ నేతలు మరింత హుషారుగా సంబరాలను జరిపేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్న అవతరణ దినోత్సవ వేడుకల వేళ రాష్ట్ర గీతాన్ని ప్రత్యేకంగా విడుదల చేయాలని భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు గతంలోనే పాట రాసిన అందశ్రీతో చర్చలు జరిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జయ జయ హే తెలంగాణ పాట విన్న ఆయన అవసరమైన మార్పులు, చేర్పులు సూచించారు. దీనికి సంగీతం సమకూర్చే బాధ్యతలు తీసుకున్న సీనియర్ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణితోనూ మాట్లాడారు. చివరకు పాటకు తుది మెరుగులు దిద్దిన తరువాత మరోసారి పరిశీలించి జూన్ 2న రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించాలని భావిస్తున్నారు. అయితే ఇక్కడే వివాదం మొదలైంది. తెలంగాణ రాష్ట్ర గీతం అంటే అధికారికమైనది. ఈ పాట విడుదలైన తర్వాత ప్రభుత్వ కార్యక్రమాలు ఏవి జరిగినా ఈ గీతాన్ని ఆలపిస్తారు. విద్యా సంస్థల్లోనూ పాడతారు. అంతటి ప్రాధాన్యం ఈ పాటకుంటుంది. అయితే ఇంత గొప్ప ప్రాముఖ్యం ఉన్న తెలంగాణ రాష్ట్ర గీతానికి
ఆంధ్రకు చెందిన ఎంఎం కీరవాణికి సంగీతాన్ని సమకూర్చే బాధ్యత అప్పగించడంపైనే తెలంగాణ మ్యూజిక్ అసోసియేషన్ అభ్యంతరం చెబుతోంది. రాష్ట్రంలోనూ ఎందరో గొప్ప గొప్ప సంగీత దర్శకులు ఉన్నారని, అలాంటప్పుడు వారందరినీ కాదని ఏపీకి చెందిన కీరవాణికి ఇంత కీలకమైన గీతానికి సంగీతం అందించే బాధ్యత అప్పగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇది ఇక్కడికే పరిమితం కాలేదు. అసలు తెలంగాణ ఉద్యమం జరిగిందే ఆంధ్ర వాళ్ల దోపిడీని వ్యతిరేకిస్తూ నీళ్లు, నిధులు, నియామకాల గురించి అని, మళ్లీ ఇప్పుడు వారికే ఇంత కీలకమైన రాష్ట్ర గీతానికి సంగీతం అందించే బాధ్యతలు కట్టబెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇదే ఇప్పుడు చినికి చినికి గాలివానగా మారుతోంది. వాస్తవానికి ఈ గీతం ఇప్పటిది కాదు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే ప్రముఖ కవి అందెశ్రీ ఈ పాట రాశారు. ప్రత్యేక ఉద్యమంలో ఈ పాట బాగా పాపులర్ అయింది కూడా. అయితే తెలంగాణ వచ్చి సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టాక రాష్ట్ర గీతంగా ఈ పాట ఉండాలని సెలెక్ట్ చేశారు. అయితే కొంచెం పెద్దదిగా ఉండడంతో స్వయంగా కేసీఆరే కొన్ని మార్పులు చేర్పులు చేశారు. కానీ ఆ తర్వాత ఏమైందో కానీ 10 ఏళ్లుగా ఎలాంటి చడీ చప్పుడు ఈ పాట విషయంలో లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మొన్నటి శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి సీఎంగా బాధ్యతలు చేపట్టారు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత పలు మార్పులు చేర్పుల్లో భాగంగా రాష్ట్రానికి ఓ అధికారిక గీతం ఉండాలని భావించారు. దీంతో కవి అందెశ్రీ ఇప్పటికే రాసిన జయ జయ హే తెలంగాణ పాటను ఎంపిక చేశారు. ఆ తర్వాత ఒకదాని వెంట మరోటిగా అన్నట్లు పరిణామాలు చకచకా జరిగిపోయాయి. అయితే తాజా వివాదం నేపథ్యంలో స్పందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జయ జయ హే తెలంగాణ పాట రాసిన అందెశ్రీకే పాట రూపకల్పన చేసే బాధ్యతలు సైతం అప్పగించామన్నారు. దీంతో ఆయనే మ్యూజిక్ డైరెక్టర్గా కీరవాణిని ఎంపిక చేసుకున్నారని, ఇందులో తన పాత్ర ఏమాత్రం లేదని మీడియా చిట్చాట్లో చెప్పుకొచ్చారు. మొత్తంగా చూస్తే రాష్ట్ర గీతం అనేది చాలా ప్రత్యేకమైనది, పైగా ఎంతో గర్వకారణమైనది. దీన్ని ఆ కోణంలోనే చూడాలి తప్ప మరోటి కాదన్నది అందరూ చెప్పే మాట. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.